మహాభారతం 15వ భాగం అధ్యాయం 41 యక్షిణీ యుక్త సరోవరం. పాండవులు నిర్బంధ అరణ్యవాసం 12 ఏళ్లు పూర్తి కావస్తుంది. ఒకనాడు ఓ బ్రాహ్మణుడు నిత్యాగ్ని హోత్రం తయారు చేసుకునే అరణికి ఒక లేడీ తల రుద్దుతూ తన దురద పోగొట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఇంతలో అలికిడికి లేడి పారిపోగా ఆ అరణి లేడి కొమ్ముల్లో చిక్కుకుంది. దీంతో లేడి భయం చెంది అడవిలో పరుగు పెట్టనారంభించింది. ఆ రోజుల్లో అగ్ని ప్రత్యేకంగా తయారు కాలేదు. 2 రాళ్ళలో చెట్ల కొమ్మల్లో బలమైన రాపిడి జరిగినప్పుడు అగ్ని పుట్టేది. బ్రాహ్మణుడు పాండవుల వద్దకు వచ్చి, అయ్యో, లేడి ఒకటి నా అరణిని కొమ్ములకు తగిలించుకొని పోతుంది. ఇంకా నా నిత్యాగ్నిహోత్ర కర్మలు ఎలా జరుగుతాయి అంటూ అవి తేవడానికి పాండవుల సహాయం కోరాడు. పాండవులు లేడి వెంట పడ్డారు. క్షణంలో దూకుతూ అందకుండా పాండవులను ముప్పు తిప్పలు పెడుతుంది. అలా పరుగెత్తి పాండవులను అడివంతా తిప్పి ఓ చోట అదృశ్యమైంది. అదో మాయలేడి. పాండవుల ప్రయత్నం వృధా అయింది. వారంతా అలసిపోయి సేద తీరడానికి ఒక చెట్టు కింద కూర్చున్నారు. నిట్టూర్పుతూ నకులుడు బ్రాహ్మణుడికి స్వల్ప సాయం చేయలేకపోయాం అని అర్జునుడి వైపు విచారంతో చూశాడు. దానికి అర్జునుడు, నేనేమి చేయలేకపోయాను. ఆ రథచోదకుడు కుమారుడి నిందావాక్యాలు తలుస్తూ భరిస్తున్నాను. కావున మన ఈ పరిస్థితి మనకు తగినట్లే ఉంది అన్నాడు. తన తమ్ముళ్ళందరూ ఉత్సాహాన్ని ధైర్యాన్ని వీడరని యుధిష్ఠిరుడు తలచాడు. ఏదైనా పని కల్పిస్తే ఉత్సాహం కొంత వస్తుందని తలచాడు. తనకు మిక్కిలి దాహంగా ఉందని అంటూ నకులుడితో, తమ్ముడా, ఈ చెట్టు ఎక్కి సమీపంలో ఏమైనా చెరువు గాని నది గాని ఉందేమో చూడు అన్నాడు. నకులుడు చెట్టెక్కి దిక్కులు చూశాడు. కొద్ది దూరంలో నీటి మొక్కలు కొంగలు కనబడుతున్నాయి కనుక అక్కడ తప్పక నీరు ఉండే అవకాశం ఉంది అన్నాడు. తాగడానికి కొంత నీరు తీసుకు రమ్మని నకులుణ్ణి పంపాడు యుధిష్ఠిరుడు. నకులుడు ఆ స్థలానికి వెళ్ళాడు. అక్కడ నీటి సరోవరాన్ని చూసి సంతోషించాడు. తనకు కూడా దాహం అవుతుండడంతో ముందు తాను నీరు తాగి తర్వాత అన్నకు తీసుకువెళ్లేందుకు ఉద్యుక్తుడయ్యాడు. ఇంతలో సరోవరం నుంచి ఒక వాక్కు వినబడింది. తొందరపడకు, ఈ సరోవరం నాది. ఓ మాద్రి కుమారుడా, నా ప్రశ్నకు సమాధానం చెప్పు, ఆ తర్వాతే నీరు తాగు అన్నదే ఆ వాక్కు. ఆ వాక్కుకు నకులుడు ఆశ్చర్యపోయి 4 వైపులా చూశాడు. ఏమీ కనిపించలేదు. దీనితో ఆ వాక్కును ఖాతరు చేయకుండా నీరు తాగాడు. తక్షణమే అతడికి భయంకరమైన ఆయాసం కలిగింది. చనిపోయిన వాడిలా నేలపై పడ్డాడు. నకులుడు ఎంతవరకు రాకపోయేసరికి విషయం తెలుసుకోవాలని ధర్మరాజు సహదేవుణ్ణి కోరాడు. అతడు సరోవరానికి వెళ్ళాడు. అక్కడ తన అన్న నేలపై పడి ఉండటాన్ని చూశాడు. అతడికి ఏమైనా అపాయం వాటిల్లిందేమోనని అనుకున్నాడు. ఇంకా అతన్ని పరిశీలించలేదు. తనకు దాహం ఎక్కువ అవడంతో ముందు నీరు తాగేందుకు సరోవరంలో చేతులు పెట్టాడు. మరలా ఓ అదృశ్యవాణి వినిపించింది. ఓ ఈ సహదేవా, ఇది నా సరోవరం. ముందు నా ప్రశ్నకు సమాధానమిచ్చాక నీరు తాగు అని వినిపించింది. నకులుడు మాదిరే సహదేవుడు కూడా ఆ అదృశ్య పలుకులను పట్టించుకోలేదు. అతడు కూడా నీరు తాగి నకులుడు మాదిరిగానే నేలపై పడిపోయాడు. సహదేవుడు కూడా ఎంతకు తిరిగి రాకపోవడంతో ధర్మరాజు ఆశ్చర్యం, ఆందోళన
చెందాడు. తమ్ములకు ఏమైనా అపాయం వాటిల్లిందేమో చూడాలని అర్జునుణ్ణి పురమాయించాడు. తనకు చాలా దాహం వేస్తున్నందున త్వరగా రావాలని చెప్పాడు. అర్జునుడు సరోవరం దగ్గరకు త్వరగా వెళ్ళాడు. అక్కడ తమ్ముళ్ళిద్దరూ చనిపోయి పడి ఉన్నట్లుగా కనిపించారు. ఆ దృశ్యాన్ని చూసి అర్జునుడు విషణ్ణి వదనుడు చంపి ఉంటారని విషణ్ణు వదనుడు అయ్యాడు. ఇక్కడెవరో శత్రువు తెలియకుండా పొంచి ఉండి దొంగ దెబ్బ తీసి వారిని చంపి ఉంటారని భావించాడు. ఆ అజ్ఞాత శత్రువుపై పగ తీర్చుకోవాలని ఉన్న తమ్ముళ్ళు ఆ విధంగా కనిపించేసరికి తీవ్ర విషాదం అలముకుంది. ఈ పరిస్థితుల్లో అతడికి దాహం అయింది. నీళ్లు తాగడానికి తాను సరోవరంలోకి దిగాడు. మరలా నకుల సహాదేవులకు వినిపించిన మాదిరిగానే అదృశ్యవాణి పలుకులు అర్జునుడికి కూడా వినిపించాయి. నీవు నీరు తాగడానికి ముందు నా ప్రశ్నకు సమాధానం ఇవ్వు. ఈ సరోవరం నాది. నా మాటలను నిర్లక్ష్యం చేశావో నీ తమ్ముళ్ళ మాదిరే నీకు జరుగుతుంది అని వినిపించాయి. దీంతో అర్జునుడు, నువ్వెవరు? రా, నా ఎదుటకొచ్చి నిలబడు, నిన్ను చంపేస్తాను అంటూ శబ్దభేది అనే సునిశితాస్త్రాన్ని సంధించాడు. మళ్ళీ అదృశ్యవాణి నవ్వుతూ, నీ బాణాలు గాలిని మాత్రమే గాయపరచగలవు. ఇప్పటికైనా నా ప్రశ్నకు జవాబు చెప్పు. ఆ తరువాతే నీళ్లు తాగు. అలా చేయకపోతే నీవు చస్తావు అని పలికింది. ఎలాగైనా శత్రువును పట్టి మట్టుబెట్టాలని భావించాడు అర్జునుడు. అయితే దాహం మరింత ఎక్కువవుతుండడంతో తాను మంచినీళ్లు తాగాడు. మరుక్షణం నేలపై పడిపోయాడు అర్జునుడు. అప్పటికే ఎంతో ఆందోళన చెంది ఉన్న అర్జునుడు ఎంతో ఆందోళన చెంది ఉన్న ధర్మరాజు అర్జునుడు కూడా రాకపోవడంతో మరింత ఆందోళన చెంది, ప్రియ సోదరుడా భీమా, మంచినీరు తెస్తానని వెళ్ళిన అర్జునుడు కూడా ఇంకా రాలేదు. నకుల సహాదేవులు అర్జునుడికి ఏదో విపత్తు సంభవించి ఉంటుంది కనుక వెళ్ళి వెదుకు, నాకు కూడా మంచినీళ్లు తీసుకురా అన్నాడు ధర్మరాజు. భీముడు తీవ్ర ఆందోళన చెందాడు. త్వరగా సరోవరానికి చేరుకున్నాడు. అక్కడ చనిపోయి పడి ఉన్న స్థితిలో ముగ్గురు తమ్ముళ్లను చూశాడు. ఇది ముమ్మాటికి యక్షుల దుర్మార్గమే. నేను వారిని వేటాడి చంపి తీరాలి. అయ్యో, ఏమిటి నాకీ దాహం! నీళ్లు తాగి వచ్చి వారి పని పట్టాలి అనుకున్నాడు భీముడు. ఇంతలో అదృశ్యవాణి పలుకులు భీముడికి వినిపించాయి. భీమసేనా, జాగ్రత్త, నా ప్రశ్నకు సమాధానమిచ్చి తరువాతే నీళ్లు తాగు. నా మాటలు లక్ష్య పెట్టకపోతే నీవు చస్తావు అని వినిపించాయి. భీముడికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నీవెవరు నన్ను ఆజ్ఞాపించడానికి అంటూ నిర్లక్ష్యంగా వెళ్ళి సరోవరంలోని నీళ్లు తాగాడు. అంతే, తన ముగ్గురు తమ్ముళ్ళు మాదిరే భీమసేనుడు నేలపై పడి చనిపోయాడు. భీముడు ఎంతసేపటికి రాకపోవడంతో ధర్మరాజు మరింత భయాందోళన చెందాడు. తన తమ్ముళ్ళు ఎవరి శాపానికైనా గురి అయ్యారా? నీళ్ల కోసం అరణ్యమంతా వెతుకుతున్నారా? లేక దాహంతో చనిపోయారా, మూర్ఛపోయారా అని అయోమయం చెందాడు. ఓవైపు దాహం భరించలేక మరోవైపు తమ్ముళ్ళు కనిపించకపోయేసరికి వెతకడానికి ధర్మరాజు ఆ జలాశయం వద్దకు వెళ్ళాడు. అక్కడ తమ్ముళ్ళు చనిపోయి కనిపించారు. దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు. బిగ్గరగా ఏడ్చాడు. మన ప్రతిజ్ఞలు, పవిత్ర జీవితాల తుది ఇదేనా? మన అరణ్యవాసం 12 ఏళ్లు పూర్తవుతున్న తరుణంలో మిమ్మల్ని మృత్యువు కొట్టబెట్టుకుందా అంటూ ఏడ్చాడు. దైవాలు సైతం నన్ని కష్టకాలంలో విడిచిపెట్టేశాయి కదా. ఎవడు నా తమ్ములను చంపగల బలవంతుడు? తమ్ముళ్ళు లేని జీవితం ఇంకా ఎందుకు అనుకున్నాడు ధర్మరాజు. ఇందులో ఏదో మాయోపాయం ఉందని తోచింది. అయినా వీరు చనిపోయిన వారు మాదిరిగా లేరు.
వారి శరీరాలపై ఎక్కడా గాయాలు లేవు. వారి ముఖాలు నిద్రిస్తున్నట్లుగా ఉన్నాయి. ఇందులో ఏదైనా ఇంద్రజాలం ఉన్నదా? ఇందులో ఏదైనా ఇంద్రజాలం ఉన్నదా? దుర్యోధనుడు ఏదైనా మాయ కర్మ చేయించాడా? ఈ నీటిలో ఏమైనా విషం కల్పించాడా అని సందేహిస్తూనే అంతకంతకు తట్టుకోలేని దాహం వేస్తుండడంతో ధర్మరాజు కూడా సరోవరంలోకి దిగాడు. ఇంతకు ముందు మాదిరిగానే అదృశ్యవాణి పలుకులు వినిపించసాగాయి. నీ తమ్ముళ్ళు నా మాటలను లక్ష్యపెట్టగా మంచినీళ్లు తాగి చనిపోయారు. నీవు వారిని అనుసరించొద్దు. నా ప్రశ్నకు ముందు సమాధానం ఇవ్వు. తర్వాతే నీళ్లు తాగి నీ దాహం తీర్చుకో. ఈ జలాశయం నాది అనే మాటలు వినిపించాయి. ఈ మాటలు ఖచ్చితంగా యక్షల యక్షులవేనని, ఇతరులవి కాకంతకు తట్టుకోలేని దాహం వేస్తుండటంతో ధర్మరాజు కూడా సరోవరంలోకి దిగాడు. ఇంతకు ముందు మాదిరిగానే అదృశ్యవాణి పలుకులు వినిపించసాగాయి. నీ తమ్ముళ్ళు నా మాటలను లక్ష్యపెట్టక మంచినీళ్లు తాగి చనిపోయారు. నీవు వారిని అనుసరించొద్దు. నా ప్రశ్నకు ముందు సమాధానం ఇవ్వు. తరువాతే నీళ్లు తాగి నీ దాహం తీర్చుకో. ఈ జలాశయం నాది అనే మాటలు వినిపించాయి. ఈ మాటలు ఖచ్చితంగా యక్షులవేనని, ఇతరులవి కాదని తమ్ముళ్ళు ఎందుకు అలా చనిపోయినట్లు పడి ఉన్నారు గుర్తించాడు. యుధిష్ఠిరుడు అదృశ్యవాణిని ఉద్దేశించి, దయవుంచి నీ ప్రశ్నలేవో అడుగు అన్నాడు ధర్మరాజు. ప్రశ్న: ప్రతి దినము సూర్యుడిని ప్రకాశించేలా ప్రేరేపించేదెవరు? ధర్మరాజు: బ్రహ్మము, శక్తి. ప్రశ్న: మనిషిని అపాయ దశ నుంచి ఏది కాపాడుతుంది? ధర్మరాజు: అపాయ దశలో ధైర్యమే రక్షిస్తుంది. ప్రశ్న: ఏ శాస్త్రం చదివితే మనిషి బుద్ధిమంతుడవుతాడు? ధర్మరాజు: శాస్త్రం చదివినంత మాత్రాన ఎవడు బుద్ధిమంతుడు కాలేడు. అనుభవజ్ఞులైన బుద్ధి విశేషాల గల వారి సాంగత్యం వల్లే బుద్ధిని, జ్ఞానాన్ని పొందుతారు. ప్రశ్న: భూమి కన్నా మిక్కిలి క్షమ కలిగింది ఏమిటి? ధర్మరాజు: పిల్లలను పెంచే తల్లి భూమి కంటే ఔదార్యాన్ని, క్షమాను కలిగి ఉంటుంది. ప్రశ్న: గాలి కంటే వేగమైనది ఏమిటి? ధర్మరాజు: మనస్సు. ప్రశ్న: ఎండిపోయిన గడ్డి కన్నా పనికిరానిది ఏమిటి? ధర్మరాజు: విచారంతో నిండిన హృదయం. ప్రశ్న: బాటసారికి స్నేహితుడెవరు? ధర్మరాజు: విజ్ఞానం. ప్రశ్న: ఇంటి వద్ద ఉండేవాడికి స్నేహితుడెవరు? ధర్మరాజు: భార్య. ప్రశ్న: మరణిస్తే మనిషిని ఎవరు అనుసరిస్తారు? ధర్మరాజు: ధర్మం ఇదొక్కటే చనిపోయిన తర్వాత ఏకాకైన ఆత్మను వెన్నంటి వెళ్తుంది. ప్రశ్న: ఏది గొప్ప పాత్ర? ధర్మరాజు: అన్నీ తనలోనే నిక్షిప్తం చేసుకున్న భూమే గొప్ప పాత్రం. ప్రశ్న: సౌఖ్యం అంటే ఏమిటి? ధర్మరాజు: మంచి నడవడి ఫలితమే సౌఖ్యం. ప్రశ్న: ఏది విడిస్తే మనిషి అందరికీ ప్రేమ పాత్రుడవుతాడు? ధర్మరాజు: గర్వం. ఇది విడిస్తే ఆ మనిషిని అందరూ ప్రేమిస్తారు. ప్రశ్న: ఏది నశిస్తే విచారం లేకుండా పోతుంది? ధర్మరాజు: కోపం. ఇది విడిస్తే ఎన్నడూ విచారం కలగదు. ప్రశ్న: దేన్ని విడిస్తే మనిషి గొప్పవాడవుతాడు? ధర్మరాజు: కోరిక. దాన్ని విడిచిపెడితే మనిషి సంపద కలిగిన వాడవుతాడు. ప్రశ్న: నిజమైన బ్రాహ్మణునిగా ఏది చేయగలదు? పుట్టుక వలన, మంచి నడవడిక వలన, విద్య వలన? నిశ్చయంగా చెప్పు. ధర్మరాజు: పుట్టుక, విద్య ఒకరిని బ్రాహ్మణుడిగా చేయలేవు. మంచి నడవడి మాత్రమే చేయగలవు. ఒకడు చతుర్వేదాలు చదివిన వాడైనా చెడు నడవడిక గలవాడైతే అతను తరగతికి పడిపోతాడు.
ప్రశ్న: ప్రపంచంలో గొప్ప విచిత్రమైనది. ధర్మరాజు: ప్రతిరోజు ప్రజలు ప్రాణి సముదాయము యమలోకానికి వెళ్ళడం చూస్తుంటాం. అయితే మిగిలిన వారు చిరంజీవులుగా ఉండాలని ఆశిస్తారు. ఇది నిశ్చయంగా మిక్కిలి ఆశ్చర్యకరమైన అంశం. ఈ ప్రకారము అదృశ్యవాణి యక్షుడు అనే ప్రశ్నలు అడిగింది. ధర్మరాజు అన్నింటికీ సమాధానాలు చెప్పాడు. ఓ రాజా, నీ తమ్ముళ్లలో ఒకరు మాత్రమే సజీవుడు అవుతాడు, అంటే ఒకడు మాత్రమే బతుకుతాడు. ఎవరిని బ్రతికించమంటావు అని అడిగింది అదృశ్యవాణి. ధర్మరాజు కొంచెం ఆలోచించాడు. మేఘరంగు కలిగినవాడు, పద్మరేకుల కళ్ళు కలిగినవాడు, దీర్ఘ బాహుడు, ఇక్కడొక మహావృక్షం మాదిరిగా పడి ఉన్న నకులుడు సజీవుడుగా గాక అన్నాడు ధర్మరాజు. యక్షుడు దీనికి సంతోషించి 16,000 ఏనుగుల బలం గల భీముణ్ణి విడిచి నకులుణ్ణి ఎందుకు ఎన్నుకున్నావు? అదీగాక అర్జునుణ్ణి ఎందుకు ఎన్నుకోలేదు? అతని బాహుబలమే కదా నీకు రక్షణ. ఈ ఇద్దరిని విడిచి నకులుడిని ఎందుకు ఎన్నుకున్నావో చెప్పు అని అడిగాడు ధర్మరాజుని యక్షుడు. యక్షుడు మనిషికి ధర్మమొక్కటే రక్షించే ఆయుధం, అంతేగాని భీమార్జునులు కారు. ధర్మం విడిచిన మనిషి నశిస్తాడు. కుంతి మాద్రి మా తండ్రికి 2 భార్యలు. కుంతి కుమారుల్లో ఒకడైన నేను జీవించి ఉన్నాను కనుక ఆమెకు పూర్తిగా పుత్రశోకం ఉండదు. ధర్మం అనే తులా యంత్రంలోని 2 పాత్రలు సమంగా ఉండటం కోసం మాద్రి కుమారుడైన నకులుడిని కోరుకున్నాను అని బదులిచ్చాడు ధర్మరాజు. ధర్మరాజు నిష్పాక్షిక బుద్ధికి యక్షుడు సంతోషించి అతని సోదరులందరూ సజీవులయ్యేలా చేశాడు. మృత్యురాజైన యమధర్మరాజు అనగా యముడు లేడి రూపంలో యక్ష రూపం ధరించి తన కుమారుడైనట్టి ధర్మరాజును చూసి అతడి ధర్మ సూక్ష్మాన్ని తెలుసుకోవడం కోసం ఇలా చేశాడు. ధర్మరాజును కౌగిలించుకొని ఆశీర్వదించాడు. యమధర్మరాజు అడవిలో ఉండవలసిన కాలం కొద్ది రోజులే. 13వ సంవత్సరం కూడా గడుస్తుంది. మీ శత్రువులు ఎవరు మిమ్మల్ని కనుక్కోలేరు. మీరు మీ కర్తవ్యాన్ని జయప్రదంగా పూర్తి చేస్తారు అంటూ అంతరార్థమయ్యాడు. పాండవులు అరణ్యవాస కాలాన అన్ని విధాలైన కష్టాలకు లోనయ్యారు. అయినా వారికి మేలు కూడా జరిగింది. ఈ ప్రవాస కాలంలో కఠిన దీక్ష, క్రమ మార్గానుసరణ, ఉచితానుచిత విచక్షణ తెలుసుకున్నారు. మునుపటి కంటే హెచ్చు బలవంతులుగా, ప్రజ్ఞావంతులుగా, ఔదార్యవంతులుగా అయ్యారు. తన తపస్సు ముగించి దివ్యాస్త్రాలను సంపాదించి ఇంద్ర దర్శనంతో మిక్కిలి పుష్టి కలవాడై అర్జునుడు తిరిగి వచ్చాడు. భీముడు కూడా సౌగంధిక పుష్పం కోసం వెళ్ళినప్పుడు తన అన్న హనుమంతుణ్ణి కలిసి అతడి ఆలింగన ప్రభావంతో 10 రెట్లు ఎక్కువ బలశాలి అయ్యాడు. యక్షిని యుక్త సరోవరం చెంత తన తండ్రి ధర్మాధిపతి యమధర్మరాజును దర్శించి ధర్మరాజు 10 రెట్లు ఎక్కువ తేజశాలి అయ్యాడు. ధర్మరాజు తన తండ్రి యమధర్మరాజును కలిసిన ఈ పవిత్ర కథను విన్నవారి మనసులు ఎన్నడూ చెడు వైపు వెళ్ళవు. విన్నవారి మనసులు ఎన్నడూ చెడు వైపు వెళ్ళవు. వారికి స్నేహితులతో కలహం రాదు. ఇతరుల సొత్తును ఆశించరు. బాధోద్రేకానికి లోను కారు. అస్థిరమైన వస్తువుల పట్ల ఆశ కలిగి ఉండదు. ఇది యక్ష ప్రశ్నల కథ. ఇక మిగతాది రేపటి వీడియోలో తెలుసుకుందాం. విరాట సభలో పాండవులది.
రేపటి వీడియోలో తెలుసుకుందాం. అన్యగృహ సేవకా వృత్తి రేపటి వీడియోలో విరాటరాజు దగ్గర చేరి అజ్ఞాతవాసం పూర్తి చేసుకోవడం రేపటి వీడియోలో తెలుసుకుందాం. జై శ్రీకృష్ణ.